చిత్తూరు జిల్లా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం నందు సాయంత్రం ప్రదోషకాల పూజ సందర్భంగా వైభవంగా స్వామివారి మూల విరాట్ మరియు నందీశ్వరుడు ప్రత్యేక అభిషేకం మరియు ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, ఐరాల ఎంఆర్ఓ మహేష్, కాణిపాకం ఎస్ఐ ధరణిధర, అర్చకులు శేఖర్, స్వామి, బాలుస్వామి, రవిస్వామి, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ అనుబంధ దేవాలయమైన శ్రీ మరగదాంబికా సమేత మణికంఠేశ్వర ఆలయం పురాతనమైన ఆలయం కలదు. రాజరాజ కులోత్తుంగ చోళులచే నిర్మించిన ఈ ఆలయం చాలా విశేషమైనది. దీనికి దక్షిణ తూర్పు ద్వారములు చాలా విశేషము. స్వామివారి ప్రతి ప్రదోష సమయంలో అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి ప్రదోషాన్ని ప్రతి మాసము జరిపించడము ఇక్కడ ప్రారంభించడమైనది. భక్తులు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏకకాలంలో శివునికి మరియు నందీశ్వరులకి ప్రదోష సమయమందు ప్రతి మాసము జరుగుతున్నది. ప్రతి మాసములో విశేషముగా 4:30 నుండి 6 లోపల ఈ కార్యక్రమం ముగియను. భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైనది. శుభం భూయాత్. మన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో ఉన్న ఆవరణలో వెలిసినటువంటి మణికంఠేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు త్రయోదశి కృష్ణపక్షమి త్రయోదశి నాడు ప్రదోషకాల పూజ చేశారు. దీనికి శివుని ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరునికి ఇద్దరి దేవతల మూర్తులకి ఏకకాలంలో అభిషేకం చేశారు. దీనికి పంచామృత అభిషేకం జరిగింది. ఇది విశేషమైన పూజ. ఈ విశేష పూజ వలన ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకపోతే గ్రహదోషాలు ఉన్నా కూడా నివారించబడతాయి. వారికి ఆ శివుని యొక్క మణికంఠేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఈ విశేషమైన పూజలో పాల్గొంటున్నారు. ఇప్పుడు దీనికి ఎక్కువ మంది భక్తులు ఈరోజు సుమారుగా 100 మంది వరకు ఈరోజు భక్తులు పాల్గొన్నారు. ఇది రోజుకి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. దీనికి అనుకూలంగా ఆ భక్తుల యొక్క సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది రాబోయే కాలంలో మంచి ప్రాముఖ్యత ప్రాశస్త్యం కలిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.